ఈ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. ఫినాన్షియల్ రిలేటెడ్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. మీరు వాటిని సందర్భానికి తగ్గట్లు మీరు వాడుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మోస్ట్లీ ఫార్ములాస్ బేస్ మీద వర్క్ అవుతాయి. మీకు ఈ అకౌంట్స్, ఫైనాన్సు వీటికి సంబంధించిన సబ్జెక్ట్ మీదైతే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిబి అనే ఒక ఫంక్షన్ ఉంది. రిటర్న్స్ ది డిప్రిషియేషన్ ఆఫ్ అన్ అసెట్ ఫర్ స్పెసిఫైడ్ పీరియడ్ యూజింగ్ ద ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్. మీకు ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ప్లస్ డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అనేటివి డిప్రిషియేషన్ కనుగొనేదానికి ఉంటాయండి ఈ ఫైనాన్స్కి సంబంధించి. సో అంటే ఈ ఈ మెథడ్స్ జనరల్గా ఒక ఫార్ములా బేస్ మీద ఉంటాయి. మీరు కావాల్సింటే సపోజ్ డిబి అనేది తీసుకోండి. డిబి ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ కావచ్చు, డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ కావచ్చు. ఈ మెథడ్స్లో మీకు ఒక అసెట్, ఒక ప్రాపర్టీ లేదంటే ఒక కంప్యూటర్ ఉంది. ఆ కంప్యూటరు ఇప్పుడు ఒక 50,000 పెడితే 5 years తర్వాత ఎంత తరుగుదల వస్తుంది, ఎంత డిప్రిషియేషన్ పోతుంది, 5 years తర్వాత అది ఒక 5,000 4,000 అవుతుంది అనుకుందాం. ఏ ఇయర్లో ఎంత తరుగుదల వచ్చింది, ఎంత డిప్రిషియేషన్ వచ్చింది అని కనుక్కోవడమే డిబి. మరి దీనికి సంబంధించిన మనకి పారామీటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాస్ట్ అంటే ఇనిషియల్ కాస్ట్ ఎంత, ఆ కంప్యూటర్ ఇనిషియల్ కాస్ట్ ఎంత, నాట్ ఓన్లీ కంప్యూటర్ ఏదైనా సరే. సాల్వేజ్ ఎంత, సాల్వేజ్ అంటే ఇప్పుడు 5 years అనుకున్నాం, 5 years తర్వాత దీని వాల్యూ ఎంత. లైఫ్ ఏంటి, లైఫ్ అంటే 5 years. అండ్ పీరియడ్, ఏ పీరియడ్కి మీరు సాల్వేజ్ కనుక్కోదలుచుకున్నారు, లేదంటే ఏ మంత్ అనేది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో మనకి ఇవన్నీ కూడా ఇచ్చినట్లయితే ఇక్కడ ఫార్ములా ఇదండి. ఇది డిప్రిషియేషన్ రేట్ 1 మైనస్ సాల్వేజ్ డివైడెడ్ బై అండ్ 1 బై లైఫ్. ఇట్లా ఇది ఫర్ ద ఫస్ట్ పీరియడ్ డిబి యూజెస్ దిస్ ఫార్ములా, ఫర్ ది లాస్ట్ పీరియడ్ డిబి యూజెస్ దిస్ ఫార్ములా. ఇట్లా ఫార్ములా బేస్ మీద ఉంటాయి. ఓకే, డిప్రిషియేషన్ అనేది ఎట్లా కనుక్కోవాలి. డిబి ఇది ఫిక్స్డ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్లో కనుక్కుంటుంది. ఓకే, అందుకని నేను ఫైనాన్షియల్ ఫంక్షన్స్లో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ మాత్రమే చెప్తాను. మీకు ఈ ఫార్ములాస్ ఇవన్నీ ఏం తెలియకపోయినా కానీ మనకి సంబంధం లేదు. మనకేంటి ఈ పారామీటర్స్ ఇవ్వాలి. కాస్ట్ ఎంత, సాల్వేజ్ ఎంత, లైఫ్ ఎంత, ఇవి ఇస్తే సరిపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా పవర్ బిలోకి వెళ్ళి సపోజ్ ఇక్కడ నాకు ఏం లేవు, సో ఐఎమ్ గెటింగ్ ఏదో ఒక ఫినాన్స్ శాంపిల్ అని తీసుకుంటున్నాను. మీరు వీటికి కావాల్సింటే వీటికి సంబంధించిన ఇవన్నీ కూడా సపోజ్ లైఫ్ అని ఇట్లా సాల్వేజ్ అని ఇక్కడ ఏదైతే వాడు ఇచ్చాడో అవన్నీ కూడా ఎక్సెల్ టేబుల్స్లో మీరు ఎక్సెల్ షీట్స్లో మీరు టైప్ చేసుకొని వాటిని ఇన్పుట్గా కూడా ఇచ్చుకోవచ్చు. అది మీరు ట్రై చేయండి. మనకి ఇక్కడ ఏముంది, ఏ పారామీటర్స్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఇయర్స్కి ఎట్లా వస్తుంది అనేది కూడా మీరు కనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను మనకేం పారామీటర్స్ అండి అక్కడ వాడు ఇచ్చింది, ఫస్ట్ లైఫ్ కాస్ట్ ఎంత, సో కాస్ట్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. అండ్ తర్వాత ఏంటి, లైఫ్ సాల్వేజ్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద పీరియడ్ సాల్వేజ్. అండ్ ఇంకేంటి, లైఫ్ ఎన్ని ఇయర్స్ తర్వాత అని అర్థం, ఏ పీరియడ్కి కావాలి అండ్ ఏ మంత్కి కావాలి. ఇవన్నీ కూడా మీరు ఇట్లా కాస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh,
సాల్వేజ్ సపోజ్ 5000 అవుతుంది. లైఫ్ 5 ఇయర్స్. ఏ పీరియడ్కి మీరు కనుక్కోవాలి, ఫస్ట్ ఇయర్కి. ఏ మంత్కి కనుక్కోవాలి. మంత్ అనేది ఆప్షనల్, మీరు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది మీ ఇష్టం. అండ్ లైక్ నెక్స్ట్ ఇంకా సపోజ్ 2 lakhs అయితే ఏంటి. అండ్ సాల్వేజ్ సపోజ్ 10,000. అండ్ లైఫ్ దీనికి 10 years పెడదాం. ఏ పీరియడ్కి కనుక్కోవాలి, 10th పీరియడ్కి కనుక్కోవాలి. ఇట్లా మీరు ఈ టేబుల్ని క్లియర్గా చేసుకోండి. దీన్ని ఇక్కడికి మనం తీసుకొని వచ్చి డేటా సెట్గా తీసుకొని వచ్చి వాటిల్ని పారామీటర్లుగా మీరు అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను దీన్నే సేవ్ చేస్తున్నాను. సేవ్. లైక్ డేటా సెట్స్ ఇక్కడ వెళ్ళి సేవ్ చేస్తున్నాను. సో డిబి లేదంటే ఫినాన్షియల్ ఫంక్షన్స్ అని సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇది కాకుండా మనం ఫినాన్షియల్ ఫంక్షన్స్ని ఇప్పుడు తీసుకుందాం. ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్ మనం తీసుకున్నప్పుడు షీట్ వచ్చింది. ఓకే, లోడ్ ఇట్. ఇంకా జస్ట్ 2 rays పెట్టా, మీరు ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోండి. అండ్ ఇది నాకు అవసరం లేదనుకుంటాను పైది. సో ఐ విల్ రిమూవ్ ఫ్రమ్ ది మోడల్. ఎస్, దాంట్లో వేరే డేటా ఉంది, వీటికి రిలేటెడ్ డేటా కాదు. సో ఇక్కడ నేను దీనికి రీనేమ్ కావాల్సింటే చేసుకుంటాను, లేదంటే అట్లనే ఉంచేసేయండి. సో ఇప్పుడు ఒక టేబుల్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ టేబుల్లో ఇక్కడ ఉండే సపోజ్ కాస్ట్ ఎంత, సాల్వేజ్ ఎంత, నెక్స్ట్ లైఫ్ ఎంత, పీరియడ్ ఎంత. నేను మంత్ ఇవ్వలేదు కాబట్టి మంత్ని తీసుకోదలుచుకోలేదు. వీటిల్ని ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ సమ్ వచ్చింది, అంతా కలిపి వచ్చింది. మనకి సమ్ అవసరం లేదు. మనకి డోంట్ సమ్మరైజ్, అండ్ దిస్ ఆల్సో డోంట్ సమ్మరైజ్, అండ్ దిస్ ఆల్సో డోంట్ సమ్మరైజ్, డోంట్ సమ్మరైజ్. సో ఇవి మనకి వచ్చిన వాల్యూస్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, లైక్ వీటికి జస్ట్ హైలైట్ చేసుకోండి అండ్ కాలం హెడర్స్ కూడా హైలైట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను డిబి అని ఇస్తాను. డిబి మెథడ్ ద్వారా మనం సాల్వేజ్ అనేది ఇక్కడ డిప్రిషియేషన్ అనేది ఇంకొకటి తీసుకుంటాం. డిప్రిషియేషన్, న్యూ కాలం, న్యూ కాలం తీసుకొని ఈ కాలం పేరు నేను డిబి మెథడ్ కదా ఫస్ట్ యూజ్ చేయబోయేది. సో డిఈపిఆర్ అని ఇచ్చేసి, సో డిఈపిఆర్ డిబి మెథడ్. సో ఇప్పుడు డిబి కాస్ట్ ఏంటి, మనకి ఫస్ట్ కాస్ట్ అడుగుతుంది. కాస్ట్ ఇక్కడ మీరు కావాల్సింటే ఈ పేరు మార్చుకోండి. రైట్, నేను ఇక్కడ
షీట్ 1 అని ఇవ్వకుండా పేరు మార్చుకుంటున్నాను. రైట్ క్లిక్ చేసి రీనేమ్, అండ్ లేదంటే ఇక్కడే పేరు మారుస్తాను, ఆ నేమ్ ఇక్కడికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇట్స్ దట్ రీనేమ్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ అని పేరు ఇచ్చాను. దీన్ని సేవ్ చేసుకోండి. మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, రీఫ్రెష్ డేటా అనండి. డస్ నాట్ మ్యాచ్ అంటుంది. సో ఓకే, నేను ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం మీరు అక్కడ పేరు మార్చుకునేసి నేను ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను దీన్ని. ఎస్. సో again, once again I am going to get that financial functions. ఓకే, ఫస్ట్ అక్కడ పేరు పెట్టుకోండి. ఇంకా డేటా ఎక్కువ కూడా ఇచ్చుకోండి, మీరు ఈవెన్ మంత్ కూడా ఇచ్చుకోండి, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇప్పుడు ఫస్ట్ కాస్ట్, తర్వాత సాల్వేజ్, తర్వాత పీరియడ్, లైఫ్ పీరియడ్, ఇవి దేనికి ఇస్తామో దీనికి ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఐఎమ్ ఫిక్సింగ్ దిస్. అండ్ ఇవి మొత్తం కూడా మీకు ఈ సమ్ వచ్చాయి. ఇవన్నీ కూడా డోంట్ సమ్మరైజ్ and don't summarize. So now I am creating a new column. That is DEPR, depreciation, using DB, fixed declining బ్యాలెన్స్ మెథడ్. అంటే ఏ మెథడ్లో డిప్రిషియేషన్ కనుక్కోవాలి. సో డీబీ ఆఫ్ ఇక్కడ కాస్ట్ అన్నప్పుడు నేను ఫినాన్షియల్ ఫంక్షన్స్ దీంట్లో ఉండే కాస్ట్ తీసుకుంటాను. లైఫ్, ఫినాన్షియల్ ఫంక్షన్స్ లైఫ్ తీసుకుంటాను. అండ్ పీరియడ్, ఏ పీరియడ్కి కనుక్కోవాలి, ఫినాన్షియల్ ఫంక్షన్స్ పీరియడ్ అని కనుక్కుంటున్నాను. అండ్ దట్స్ ఆల్. మంత్ నేను ఇక్కడ ఇవ్వలేదు. ఓకే, ఇవి ఇద్దామండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఇచ్చాం కదా. సపోజ్ ఇక్కడ మంత్ కావాల్సి ఉంటే మంత్ కూడా మీరు కాస్ట్, లైఫ్, సారీ ఇంకా ఏదో మిస్ అయినా, కాస్ట్, సాల్వేజ్ ఇవ్వలేదు మనం. కాస్ట్ తర్వాత సాల్వేజ్, కాస్ట్ తర్వాత ఏంటి, సాల్వేజ్, ఫినాన్షియల్ ఫంక్షన్స్ సాల్వేజ్, ఎండ్ ఆఫ్ ద పీరియడ్కి ఎంత ఉంటుంది అది అనేది. తర్వాత ఇప్పుడు ఫినాన్షియల్ ఫంక్షన్స్ లైఫ్ ఏంటి, ఆ తర్వాత కామా ఇచ్చి ఫినాన్షియల్ ఫంక్షన్స్ ఏ పీరియడ్కి మీరు కనుక్కుంటున్నారు. ఓకే, దట్స్ ఆల్. ఆ 4 పారామీటర్స్ కంపల్సరీ. అది మంత్ అనేది ఆప్షనల్. సో అందుకని మినిమం 4 పారామీటర్స్ కావాలి అని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టండి, ఈ సమ్ తీసేసేయండి. డోంట్ సమ్మరైజ్. ఇదండి. అంటే మీకు ఇక్కడ 1 lakh మీరు ఒక వస్తువు మీద ఇన్వెస్ట్ చేస్తే సాల్వేజ్ 5 years తర్వాత ఇది 5,000 ఉంది దాని వాల్యూ. మరి
ఫస్ట్ పీరియడ్కి అంటే ఫస్ట్ ఇయర్లో దాన్ని అమ్మేస్తే లేదంటే దాని రేట్ ఎంత అంటే మీకు 45,100 తీసేసి ఫస్ట్ ఇయర్కి మీరు అమ్మొచ్చు. అంటే 55,000 అరౌండ్ మీకు 1 ఇయర్ తర్వాత అది పడుతుంది. అదే 5th ఇయర్ అమ్మారనుకోండి, అప్పుడు ఎంత ఉంటుంది దాని వాల్యూ? 5,000 ఉంటుంది. ఇదన్నమాట లెక్క. అట్లనే ఇక్కడ 2 lakhs తీసుకున్నాం. సాల్వేజీ 10 years తర్వాత ఇది 10,000. 10th పీరియడ్కి తీసుకుంటే దాని సాల్వేజ్ వాల్యూ అంటే ఫస్ట్ పీరియడ్లో ఎక్కువ తగ్గిపోతుంది. తర్వాత పోను కొద్దిగా కాస్త మీకు చేంజెస్ అనేటివి వస్తూ ఉంటాయి. ఇట్లా మీరు ఈ డీబీని కనుక్కోవచ్చు. ఇదే మెథడ్ నేను లైక్ డిపిఆర్ డిడిబి అంటాను. డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ఇక్కడే ఉంది డిడిబి. ఈ డిడిబి అనేది ఇచ్చినప్పుడు ఇది డిఫరెంట్ ఫార్ములాని ఫాలో అవుతుందండి. డిఫరెంట్ ఫార్ములాని డబుల్ డిక్లైనింగ్. మరి ఈ మెథడ్లో డిపిఆర్ డిప్రిషియేషన్ డిడిబి ఈజ్ ఈక్వల్ టు డిడిబి ఆఫ్ ఇంతకు ముందరలాగానే ఫినాన్షియల్ ఫస్ట్ కాస్ట్ ఎంత, కామా ఫినాన్షియల్ సాల్వేజ్ ఏంటి, కామా ఫినాన్షియల్ లైఫ్ ఏంటి, కామా ఫినాన్షియల్ ఏ పీరియడ్కి మీరు కనుక్కోవాలి. ఇది సో ఈ 4 పారామీటర్స్ ఇక్కడ సరిపోతాయి. సో వచ్చేసింది. మరి ఇప్పుడు దీన్ని ఇక్కడికి యాడ్ చేద్దాం. ఈ సమ్ అనేది తీసేద్దాం. డబుల్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ ద్వారా చూస్తే ఇలా వస్తుంది క్యాల్కులేషన్. ఫస్ట్ ఇయర్కి ఇంత పోతుంది 5 yearsలో, ఇది లాస్ట్ ఇయర్కి 10 yearsలో లాస్ట్ ఇయర్కి ఇంత డిప్రిషియేషన్ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ డిప్రిషియేషన్ని కనుక్కోవచ్చండి. ఓకే, సో ఇంకా మనకి ఈ ఫినాన్షియల్ ఫంక్షన్స్లో ఇంపార్టెంట్గా మనం వాడేటివి లైక్ ఫ్యూచర్ వాల్యూ. క్యాల్కులేట్స్ ది ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ an ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. అంటే ఇవాళ 10,000 ఉంది. 10,000 10% ఇంట్రెస్ట్ రేట్ తోటి ప్రతిసారి 10,000 కడుతూ 5 years తర్వాత దాని ఫ్యూచర్ వాల్యూ ఎంత. అట్లనే ఐఎన్టీ రేట్ రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ. ఇంట్రెస్ట్ రేట్ ఎట్లా కనుక్కోవాలి. రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ గివెన్ పీరియడ్ ఫర్ అన్ ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఆన్ పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్ అండ్ కాన్స్టెంట్ ఇంట్రెస్ట్ రేట్. ఎంత ఇంట్రెస్ట్ మీరు పే చేయాల్సి వస్తుంది, లేదంటే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని పీరియడ్లలో మీరు పే చేయాలి. ఇంట్రెస్ట్ రేటు కాన్స్టెంట్ పేమెంట్స్ అన్నీ ఉంటాయి. ఎన్ని పీరియడ్లో పే చేయాలి. ఇక్కడ కూడా వీటికి కూడా ఇంతకు ముందర మనం ఇది చేసినట్లుగానే ఎక్సెల్లో మీరు ఈ ఫ్యూచర్ వాల్యూ, ప్రజెంట్ వాల్యూ, ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ వేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మనకి ఏదేది కనుక్కోవాలో వాటిని మాత్రమే ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ తీసుకోవచ్చు. అది మీరు ట్రై చేయండి. ఓకే, నేను ఇప్పుడు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేయబోతున్నాను. లైక్ ఐఎమ్ గోయింగ్ టు యూస్ వన్ కార్డ్ హియర్. ఈ కార్డులో నాకు రిజల్ట్ వస్తూ ఉంటుంది అనుకుందాం. మీరు అవన్నీ కంపల్సరీగా టేబుల్ మెయింటైన్ చేయండి. అంటే ఎక్సెల్లో డేటా ఎంటర్ చేసుకొని లైక్ ఏదైతే పారామీటర్స్ ఉన్నాయో
ఫస్ట్ ఏంటిది ఫ్యూచర్ వాల్యూ. ఫ్యూచర్ వాల్యూ కనుక్కోవాలనుకుంటే ఎఫ్వి కనుక్కోవాలి మీరు. ఎఫ్వికి ఏమేం పారామీటర్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. దానికి సంబంధించిన ఇవన్నీ రేటు, నంబర్ ఆఫ్ పీరియడ్స్, పేమెంటు, మెయిన్గా ఈ మూడు. ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉన్నాయంటే ఇవి ఆప్షనల్, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ అవసరాల ప్రకారం. సో ఇది రేటు, ఇంట్రెస్ట్ రేట్ అనమాట. నంబర్ ఆఫ్ పీరియడ్స్, పేమెంటు, ఎంత పే చేస్తున్నారు ప్రతిసారి, దాన్ని బట్టి అది ఫ్యూచర్ వాల్యూ క్యాల్కులేట్ చేస్తుంది మనకి. దానికి సింపుల్ ఫార్ములా వేసుకొని అది క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ కావాల్సిందేంటి, ఎక్సెల్లో మీరు రేటు వేసుకోండి. అంటే ఈ షీట్లో కాకుండా ఇంకొక షీట్లో వేయండి. ఎఫ్వి అనే ఇంకొక షీట్ తీసుకోండి, రేట్ వేసుకోండి. దీనికి నేను ఎఫ్వి అని పేరు పెడుతున్నాను. ఓన్లీ ఫ్యూచర్ వాల్యూ కనుక్కునేదానికే దీన్ని పెడుతున్నాను. అన్నిటికీ ఒకే షీట్లో కూడా పెట్టుకోవచ్చు, బట్ కన్ఫ్యూజన్ కాకుండా. రేట్ లేదంటే ఇంట్రెస్ట్ రేట్, సింపుల్గా ఇట్లా ఐ రేట్ అని పెట్టుకోండి. నంబర్ ఆఫ్ పీరియడ్స్, తర్వాత ఏముంది అక్కడ మీకు, పేమెంట్, ఎంత పే చేస్తున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ టైం, పిఎంటి, పిఎంటి ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ రేటు 5% లెక్కనైతే ఎంత, 10% లెక్కనైతే ఎంత, 20% లెక్కనైతే ఎంత, మనకేం కావాలి ఇప్పుడు, ఫ్యూచర్ వాల్యూ కనుక్కోవాలి. ఈ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ మీరు డిఫరెంట్గా ఇచ్చుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ అన్నిటికీ కూడా 5 అనే ఇచ్చేస్తున్నాను, మీరు మార్చుకోవచ్చు. పేమెంటు 5,000కి అయితే ఎంత, ప్రతిసారి 5,000 పే చేస్తే, 10,000 పే చేస్తే ఫ్యూచర్ వాల్యూ ఎంత వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఫైనాన్షియల్, ఈ లైక్ చిట్స్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు రెగ్యులర్గా. 20,000 పే చేస్తే ఎంత, ఇది మనకి ఎఫ్ఈ ద్వారా వచ్చింది. మరి ఇప్పుడు అప్డేట్ చేసి చూద్దాం, అప్డేట్ అవుతుందా, ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందా. రైట్, ఐఎమ్ రిఫ్రెషింగ్ ది డేటా. ఎస్, రిఫ్రెష్డ్. మీరు ఫస్టే అక్కడ ఆ షీట్కి వాటికి నేమ్ మార్చుకునేసి ఇట్లా మీరు దీన్ని అయితే రిఫ్రెష్ చేశారు, అది రాలేదు చూడండి. ఇది ఫినాన్షియల్ ఫంక్షన్స్, మనం ఒక షీటే తీసుకున్నాం, ఇంకొక షీట్ ఎఫ్వి తీసుకోవాలా. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఎక్సెల్ ఫినాన్షియల్ ఫంక్షన్స్ రిఫ్రెష్ చేస్తే రాదండి, ఆ షీటే రిఫ్రెష్ అవుతుంది. మరి ఇంకొక టేబుల్ని కూడా మనం తీసుకోవాలి. వాట్ ఈస్ దట్, ఎఫ్వి షీట్ని మనం తీసుకోవాలి. లోడ్ అంటున్నాను. సో ఓకే, 3 rows ఇక్కడ లోడ్ అయినాయి. సో నాకు ఇప్పుడు ఈ కార్డ్ కాదు, నేను ఇక్కడ కూడా టేబుల్ లాగానే తీసుకుంటాను. లైక్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ another table which is having interest rate, number of periods, payment. సో ఇది టోటల్ వస్తుంది. సమ్ అనేది ఇక్కడ తీసేయండి, డోంట్ సమ్మరైజ్ టు ఆల్ దీస్ ఫీల్డ్స్. ఓకే, సో మీకు ఇప్పుడు ఏం కావాలి, ఫ్యూచర్ వాల్యూ కావాలి. మరి ఫ్యూచర్ వాల్యూ కావాలి అంటే మీరు ఎఫ్వి ఫంక్షన్ ఇక్కడ అప్లై చేయాలి. మరి చూద్దాం, ఎఫ్వి ఫంక్షన్ అప్లై చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది. సో ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి
ఏంటి న్యూ కాలం. న్యూ కాలం తీసుకున్నారు. ఇప్పుడు ఎఫ్వి అంటాం. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్వి ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడ ఉంది? ఇది ఎఫ్వి ఐ రేట్ కమా ఎఫ్వి అనే టేబుల్లో ఉండే రెండోది ఏంటి నంబర్ ఆఫ్ పీరియడ్స్ 5 పీరియడ్స్ అని దాంట్లో ఇచ్చేస్తున్నాం. అన్నిటికీ 5 పీరియడ్స్ ఇచ్చున్నాం. మీరు కావాల్సింటే మార్చుకోవచ్చు. ఒకే ఇంట్రెస్ట్ రేట్కి 5 పీరియడ్స్కి అయితే ఎంత, 10 పీరియడ్స్కి అయితే ఎంత, ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. పేమెంట్ అమౌంట్ ఎంత, ఎఫ్విలో ఉండే ఈ పేమెంటు మనం ఇట్లా ఇచ్చాం. ఈ 3 పారామీటర్స్ ఇక్కడ ఇంపార్టెంట్. సో దట్స్ ఆల్. మీకు ఎఫ్వి అనేది రావడం జరిగింది. దీన్ని మీరు ఇట్లా యాడ్ చేయండి. బట్ ఇక్కడ చూడండి మైనస్ల్లో వచ్చింది. మైనస్ల్లో ఇక్కడ సమ్ అనేది తీసేయండి. డోంట్ సమ్మరైజ్. మైనస్ల్లో దేనికి వచ్చిందంటే ఇది కరెక్టే, కానీ మైనస్ సింబల్ ముందర వచ్చింది. మనం ఏం చేయాలంటే దీనికి ఈ పేమెంట్ మనం చేస్తున్నాం కదా, దీనికి యాక్చువల్గా మైనస్ ఇక్కడ పెట్టండి. మనం పేమెంట్ చేసేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం. ఇది ప్లస్ అంటే పేమెంట్కి ముందర మనం మైనస్ ఎఫ్పిఎంటి అని ఇస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. అంటే 5% ఇంట్రెస్ట్ లెక్కన 5 ఇయర్స్ 5,000 పే చేసుకుంటూ పోతే 5,5 25 ప్లస్ మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వచ్చింది 2,700 సారీ ఎంత 2,628 రూపాయల 16 పైసలు మనకి వచ్చింది ఇంట్రెస్ట్ ఎక్స్ట్రాగా. ఇదనమాట ఫ్యూచర్ వాల్యూని కనుక్కునేదానికి. ఇదే విధంగా మనం ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్లో ఏం పారామీటర్స్ ఉన్నాయి? సెటిల్మెంటు, మెచ్యూరిటీ, ఇన్వెస్ట్మెంటు ఇవన్నీ కూడా ఉన్నాయి. రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఫుల్లీ ఇన్వెస్టెడ్ సెక్యూరిటీ. ఇది సపోజ్ మెచ్యూరిటీ ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటికి వాడడం జరుగుతుంది. అట్లనే ఐపిఎంటి ఇది జనరల్గా మనం వాడే ఇది. రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ గివెన్ పీరియడ్. ఇక్కడేముంది రేటు పర్ ఎన్ పర్ ప్రజెంట్ వాల్యూ. సో దీంట్లో మనకి ఎఫ్ఈలో ఏం లేదు, ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత చూడండి. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి? పర్ విచ్ యూ వాంట్ టు ఫైండ్ ది ఇంట్రెస్ట్. ఏ పీరియడ్కి నువ్వు కనుక్కోవాలనుకుంటున్నావు. ఎన్ పర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎంత, ప్రజెంట్ వాల్యూ ఎంత, ఇవన్నీ ఇస్తే ఏ పీరియడ్కి నువ్వు ఇంట్రెస్ట్ రేటు ఎంత పే చేయాలి అనేది వస్తుంది. మిగతా ఈ ఎఫ్వి టైప్ అనేది ఆప్షనల్. నేను ఈ టేబుల్లో మళ్ళీ ఎక్సెల్లోకి వెళ్ళి అవన్నీ ఇవ్వటం లేదు. ఇక్కడ నేను జస్ట్ ఇక్కడే దీనికి న్యూ కాలం ఇక్కడ తీసుకొని ఇంట్రెస్ట్ పేమెంట్ అని ఒకటి డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చేస్తాను. మీరు ఎక్సెల్లో టేబుల్ వాటికి మెయింటైన్ చేయండి. అన్నిటికీ కూడా క్లియర్గా తెలుస్తుంది. నేను ఎట్లయితే ఇక్కడ లైక్ ఫ్యూచర్ వాల్యూ కనుక్కున్నానో అట్లనే ఐపిఎంటీకి ఇంకొక షీట్ తీసుకొని దాంట్లో ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంతెంత కట్టాలి అనేది మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఐపిఎంటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపిఎంటి రేట్ ఇంట్రెస్ట్ రేటు 10% అనుకుందాం. లేదంటే 0.05 మనకి ఇక్కడ వచ్చింది కదా ఇట్లా. లేదంటే 10% అంటే మనకి 0.10 ఇట్లా. పర్ రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ పీరియాడిక్
ఇది పర్ అంటే ఏంటి ఇక్కడ ఏ పీరియడ్కి నువ్వు కనుక్కోవాలి, ఏ పీరియడ్కి ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి. సో నాకు ఫస్ట్ పీరియడ్కి ఎంతో కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ పీరియడ్స్ 5 పీరియడ్స్ అనుకుందాం, ఎన్ పర్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్. నెక్స్ట్ ప్రజెంట్ వాల్యూ ఎంత, 10,000. సో ఇది ఇంట్రెస్ట్ పేమెంట్ మనకి ఎంత పడుతుందో ఐపీఎంటీలో వస్తుంది. దీన్ని నేను కార్డులో తీసుకుంటాను, సింగిల్ వాల్యూ కాబట్టి, సారీ ఫ్యూచర్ వాల్యూ కాదు, లైక్ వాట్ ఇస్ దట్ ఐపీఎంటీ -3K అని వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ మీరు ఇక్కడ సమ్ ఆఫ్ పేమెంట్, ఓకే, లేదు ఇక్కడ ఇచ్చినా కానీ వీటికి సంబంధం లేదు యాక్చువల్గా, బట్ ఇక్కడ ఇద్దాం, ఈ సమ్ తీసేద్దాం, డోంట్ సమ్మరైజ్. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి ఐపీఎంటీ ఈ వాల్యూస్కి సంబంధం లేదండి, ఇది నేను జస్ట్ ఇక్కడ ఇస్తున్నాను, ఇది కరెక్టే. మరి ఇంట్రెస్ట్ రేటు మీకు ఇంట్రెస్ట్ రేట్ కాదు, పేమెంట్, ఇంట్రెస్ట్ పేమెంట్ ఇక్కడ పెట్టాం. ఇక్కడ మైనస్లో ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందు చెప్పాను, ఇక్కడ మనం పే చేస్తున్నది దీనికి మైనస్ పెడితే సరిపోతుందన్న. ఇది మనకి 1000 రూపీస్ వచ్చిందండి, 10% లెక్కన ఫస్ట్ పీరియడ్కి మనం 1000 రూపీస్ ఇంట్రెస్ట్ మనకి పేమెంట్ అనేది అవుతుంది అని అర్థం. సో ఇలా మనకి లైక్ ఎన్ పర్ అని ఉంది. నంబర్ ఆఫ్ పీరియడ్స్ కనుక్కోవడం. నంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే ఇక్కడ ఎన్ని పీరియడ్లో మీరు కట్టాలి, రేటు, పేమెంటు, ప్రజెంట్ వాల్యూ. రేటు, పేమెంటు, ప్రజెంట్ వాల్యూ. రేట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ పర్ పీరియడ్. పేమెంట్ అంటే పేమెంట్ మేడ్ ఈచ్ పీరియడ్. ప్రజెంట్ వాల్యూ అంటే lump sum of amount that series of future payments is worth right now. ప్రజెంట్ ఫ్యూచర్లో దాని ప్రజెంట్ వాల్యూ ఆర్ లంప్ సమ్ అమౌంట్ దట్ సిరీస్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్స్ ఈజ్ వర్త్ నౌ. సిరీస్ ఆఫ్ ఫ్యూచర్ పేమెంట్స్ వర్త్ ఎంత అనే దాన్ని బట్టి వస్తుంది. ఇదేంటిది, లైక్ ఇక్కడే నేను మార్చేస్తున్నాను, ఏంటిది ఫంక్షన్ ఏంటి, ఎన్ పర్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ కనుక్కోవడం. ప్రతి ఒక్క ఇక్కడ ఉండే ఏ పారామీటర్ అయినా పేమెంటు, ఫ్యూచర్ వాల్యూ, నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఇంట్రెస్ట్ పేమెంటు అన్నిటినీ కనుక్కోవచ్చు. ఏ ఒకటి మిస్ చేసినా మిగతా అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నిటిని కనుక్కోవచ్చు. సో ఎన్ పర్ అని ఇస్తున్నాను. రేటు నేను 0.5% రేటు. పేమెంటు లైక్ 500 అని ఇస్తున్నామండి. పేమెంట్ దీనికి కూడా మైనస్ పెట్టుకోండి, పేమెంట్ చేస్తున్నాం కాబట్టి. కమా మనకి ప్రజెంట్ వాల్యూ, సపోజ్ ప్రజెంట్ వాల్యూ అది 3000 అనుకుందాం. ఎన్ పర్ ఆల్రెడీ యూజ్డ్ ఫర్ కాలం, ఓకే. ఎన్ పర్ ఆల్రెడీ కాలం నేను యూజ్ చేస్తున్నాం కదా. నంబర్ ఆఫ్ పీరియడ్స్, arguments or function have wrong data type. The result is too large, too or too small.
ఇక్కడ ఇచ్చిన ఆర్గ్యుమెంట్స్ డేటా టైప్ రాంగ్ డేటా టైప్ అని చూపిస్తుంది. అది చూద్దాం. మైనస్ వల్ల ప్రాబ్లం వచ్చిందా ఏంటి? ఇక్కడ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎలా వచ్చింది మనకి? సో ఇక్కడ సో ఎన్ పర్ కదా, జస్ట్ ఓకే. పేమెంట్ మేడ్ ఈచ్ పీరియడ్ ప్రజెంట్ వాల్యూ, ఈ రెండింటికి మైనస్లే పెడుతున్నారు. ఓకే, నేను 5% అని ఇస్తాను. అండ్ ఇక్కడ మైనస్ ఇస్తాను. పర్సంటేజ్ కూడా తీసుకోవటం లేదు, జస్ట్ 5 అని ఇస్తున్నాను. సో నంబర్ ఆఫ్ పీరియడ్స్ అంటే ఇక్కడ 5.75 ఇట్లా రావడం జరిగింది పీరియడ్స్. బట్ వీడు ఇక్కడ ఇచ్చాడు సపోజ్ 0.12/12 అని ఇచ్చాడు. మీకు వీటిని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ 12 monthsకి by 12 అని ఇవ్వడం జరిగింది. అండ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్, ఫ్యూచర్ వాల్యూ ఇవన్నీ ఆప్షనల్గా వీటిని కూడా అప్లై చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో లైక్ దిస్ ఇది రావాలి. $179.02. నో, ఇక్కడ సమ్ ఆఫ్ పీరియడ్స్ వచ్చింది. సమ్ రాకూడదు, మనకేదో మ్యాక్సిమం ఇట్లా తీసుకుంటాం. సో ఎగ్జాక్ట్లీ వి గాట్ దిస్ రిజల్ట్. సో ఈ విధంగా నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని అనేది మనం కనుక్కోగలిగాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి పిఎంటి పేమెంట్, పిఎంటి రేట్ ఇస్తాం, ఇంట్రెస్ట్ రేట్ ఇస్తాం, నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇస్తాం, ప్రజెంట్ వాల్యూ ఇస్తాం. మీరు ఇక్కడే ఉంది, దీన్ని ఎగ్జాంపుల్ ఈ వాల్యూస్ ఇట్లా పాస్ చేయండి, మీకు రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. పేమెంట్ ఎంత చేయాలి, మైనస్లోనే వచ్చింది పేమెంట్ కాబట్టి. అట్లనే మీరు ఇక్కడ లైక్ రేట్ ఎన్ పర్ పేమెంట్ టు ప్రజెంట్ వాల్యూ రిటర్న్స్ ది ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ పేమెంట్ వేరు, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, 5%, 10% రేట్ని కనుక్కోవడం. నంబర్ ఆఫ్ పీరియడ్స్, పేమెంట్, ప్రజెంట్ వాల్యూ ఈ 3 ఇస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ రకరకాల ఫైనాన్షియల్ ఫంక్షన్స్ని మనం పవర్ బిఐలో యూజ్ చేసేదానికి అన్నీ ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. అవి మీకు అవసరం అనుకుంటే వాటిని చెక్ చేసుకొని వాటి ఎగ్జాంపుల్స్ అంతా కూడా మీరు ఫాలో కావచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే ఫంక్షన్స్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకుంటాం, లైక్ ఫిల్టర్ ఫంక్షన్స్ అట్లాంటివి తీసుకుందాం.